యేసు శ్రమలు మనకు దీవెనైనాయి, అలాగే నీవు నేను పొందే శ్రమలు ఇతరులకు దీవెనవుతాయి. బిడ్డ గుర్తుపెట్టుకో. షాలేం రాజు అనేవాడు పడ్డ బాధలన్నీ కూడా ఈరోజు ఇతరులకు దీవెనగా మారాయి. అందులోంచి ప్రసంగాలు వచ్చాయి, అందులోంచి పాటలు వచ్చాయి, అందులోంచి అనుభవాలు వచ్చాయి. అవి ఎంతోమందికి దీవెనగా నా తండ్రి చేశాడు. అమ్మా నాయన, ఈరోజు నువ్వు పొందుతున్న వేదనలన్నీ ఇతరులకు దీవెనగా కూడా మారతాయి. ఎంతమందికి అర్థమైందో నేను చెప్పే సంగతి? దేవునికి స్తోత్రం. నిజంగా అర్థమైతే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, పెద్ద సౌండ్తో చెప్పండి. ఇంకొక్కసారి. అది కదా దేవునికి మహిమ. ఫైనల్లో నువ్వు పొందే శ్రమలు ఇతరులకు దీవెనగా, ఎందుకంటే ఇక అనుభవాలతో నువ్వు ఎంతమందిని ఓదారుస్తావో, ఎంతమందికి సాయం చేస్తావో, ఎంతమందిని ధైర్యపరుస్తావో, ఎంతమందిని పురికొల్పుతావో నీ సాక్ష్యంతో. రేపు ఎవరన్నా వచ్చి అక్క నేను దేవుడిని నమ్ముకుని నన్ను తిడుతున్నారక్క అంటే, ఏమని తిట్టారమ్మా నిన్నంటే ఫలానా మాట అన్నారంటే, నన్ను నిన్ను తిట్టారమ్మా. ఈరోజు వాళ్ళందరిని ఏం చేశాడు దేవుడు? వాళ్ళందరి ముందు నన్ను కనపరచలా, వాళ్ళందరూ నా యొద్దకే వచ్చేటట్టు చేయాల, వాళ్ళందరికీ నేనే హెల్ప్ చేసేటట్టు చేయాల. నిన్ను కూడా అలా చేస్తాడమ్మా, భయపడకరా తల్లి అన్నప్పుడు గొప్ప ఆదరణ. ఆదరించగలుగుతావు, ఓదార్చగలుగుతావు, సాయం చేయగలుగుతావు, అర్థం చేసుకోగలుగుతావు ఎదుటోళ్ళని. అటు ఆయన్ని అర్థం చేసుకుంటావు, ఇటు మనుషుల్ని అర్థం చేసుకుంటావు. ఇవన్నీ వస్తాయిరా తల్లి. ఈ బాప్తిస్మం లేకపోతే అవి రావమ్మా నాయనా. వస్తాయా? నాకు దేవుని మహాకృపను బట్టి 3 బాప్తిస్మాలు అయిపోయినాయి, ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు 3వ బాప్తిస్మం కొనసాగుతుంది. ఈ 3వ బాప్తిస్మం కంటిన్యూ కావాలంటే, ఇందులో కొనసాగాలంటే ఆ 2వ బాప్తిస్మం ఎప్పటికప్పుడు పొందుతూ ఉండాలి. మొదటి బాప్తిస్మం ఒకసారి పొందితే సరిపోద్ది. ఏం బాప్తిస్మం అది? నీటిలో ముంచడం బాప్తిస్మం. 3వ బాప్తిస్మం రెగ్యులర్ కొనసాగుతుంటుంది. ఎందుకంటే మనం ఫైనల్గా అక్కడికి వెళ్ళిన దాకా మనకు అది అప్పుడప్పుడు తగులుతూ ఉండాలి కాస్త. ఆ తగిలిని తట్టుకోవాలంటే 2వ బాప్తిస్మం అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుతూ ఉండాలి. ఇది పొందితే ఆ శ్రమల బాప్తిస్మం పొందడానికి శక్తి వచ్చింది. ఆ బాప్తిస్మం పొందితే పరిపూర్ణం అవుతాం. ఏ బాప్తిస్మం పొందితే? పెద్దగా చెప్పండి మా, ఇంతసేపు కష్టపడ్డా కదా, థ్యాంక్ యూ. ఆ బాప్తిస్మం తట్టుకోవాలంటే 2వ బాప్తిస్మం. ఏం బాప్తిస్మం పొందాలి? పరిశుద్ధాత్మ బాప్తిస్మం. శ్రమల బాప్తిస్మం, యేసయ్య పొందిన శ్రమల బాప్తిస్మం మనందరికీ రక్షణ కారణమైంది. మనం పొందే శ్రమల బాప్తిస్మం ఇతరులకు దీవెన కారణం అవుతాం. ఫైనల్గా మనం నాశనం కాకుండా ఉంటామమ్మా. సొదొమ గొమొర్రాలు అంత నాశనం ఎందుకయ్యారు తెలుసా? యెహెజ్కేలులో చెప్పాడు, కనికరము లేకపోవుట నిర్విచార సుఖస్థితి అన్నాడు. నిర్విచార సుఖస్థితి ఎంత ప్రమాదమో తెలుసా? అంటే ఏ బాధలు లేకుండా, ఏ సమస్యలు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా మనం అన్ని విధాలా ప్రశాంతంగా ఉంటే, బాయ్ వింటున్నావా, ఇటన్నా చూస్తున్నావా, జాగ్రత్తగా నువ్వు. ఏ శ్రమ, ఏ బాధ, ఏ ఒత్తిడి, ఏ ఇబ్బంది లేకుండా నువ్వు ప్రశాంతంగా ఉంటే నీ పరిస్థితి ఎలా అయిపోయింది అంటే సొదొమ గొమొర్రా వాళ్ళ పరిస్థితి అయిపోయింది. బాలు మొదలుకొని ముసలాళ్ళ వరకు ఎంత కామ వికారానికి లోనయ్యారంటే, లోతింటికి వచ్చింది 2 పురుషులైతే ఆ పురుషుల్ని కొట్టడానికి వెళ్ళారు వీళ్ళు. ఎంత కొవ్వెక్కి, ఎంత బరి తెగించి, ఎంత నీచానికి దిగజారంటే, ఎందుకు అలా అయిపోయారంటే యెహెజ్కేలులో చెప్పాడు, నిర్విచార సుఖస్థితి. ఇప్పుడేం జరిగింది తెలుసా? అదే రాత్రి తెల్లవారక మునిపే ఆకాశము నుండి దేవుడే అగ్నిని, గంధకాలను కురిపించి రాళ్లతో సహా బూడిద చేశాడు. రాళ్ళు కూడా బూడిదైపోయినాయి. ఎందుకంత కొవ్వెక్కిపోయారు వాళ్ళు? వాళ్ళ ముసలోళ్ళకి షుగర్ బీపీలు లేవు, వాళ్ళ ముసలోళ్ళకి మోకాళ్ళ నొప్పులు లేవు, దున్నపోతుల్లాగా ఉన్నారు. ఆ పిల్లలకి క్రమశిక్షణ లేదు. ఇక ముసలోళ్ళు బాలురు ఇట్టయ్యారంటే ఇక యవనస్తులు ఎంత 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 నీచంగా ఉండుంటారు ఊహించండి. అందుకే ఒక్కడిని కూడా తప్పించుకొని ఇలా, అది కూడా టెండర్ డే టైం పెట్టలా, నైట్ పెట్టాడు. డే అయితే తప్పించుకుంటారుగా,
డే అయితే పనులకు వెళ్తారుగా, నైట్ అయితే ఇంట్లో ఉంటారుగా. చూసావా? డేట్ పెట్టాడంటే మామూలుగా ఉండదు, కరెక్ట్గా పెడతాడు. సావు డేట్ ఎవరు భలే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవడు పిల్లలు పెద్ద ఎవడు తప్పించడం లేదు. సొదొమ, గొమొర్రా, ఆద్మా, జెబోయిము, బెల 5 పట్టణాలు టెండర్ పెట్టాడు. లోతు వల్ల ఒక పట్టణం బతికిపోయింది, 4 పట్టణాలు స్మాష్. ఏమి మిగలనిలా. ఎందుకంటే వాళ్ళ కొవ్వు ఏ స్థాయికి పోయిందంటే, వాళ్ళు దేవుడే వాళ్ళ మధ్యలోకి వస్తే ఆయన్ని గుర్తించకపోగా ఆయనను వాళ్ళు పాడు చేయ చూశారు. దేవుణ్ణే పాడు చేయ చూశారు. అమ్మో వీళ్ళకి పీక్ స్టేజీకి వెళ్ళిపోయిందిరా, ఇంక వదిలిపెట్టకూడదు, ఇంకొక డే కూడా ఇవ్వని వీళ్ళకి. ఫైనల్ ఏంటంటే లోతును పంపించాడు మధ్యలోకి, దరిద్రుల మధ్యలోకి. అయినా ఈ దరిద్రులు మారలా. ఇక ఫైనల్ అయిపోయింది. ఇక లోతును బయటికి పంపిస్తా, వీళ్ళ మైనం చేస్తాను. లోతును బయటికి పంపించాడు. ఇప్పుడు చెప్పండి, సుఖం కావాలా శ్రమ కావాలా? అయ్యా ఇప్పుడు చెప్పండి, సుఖం కావాలన్నోళ్ళు చేతులు ఎత్తండి నాయనలారా. సుఖం కావాలన్నోళ్ళు. అన్నా మేము క్షేమముగా ఉండునట్లు, సొదొమ జాతోళ్ళలాగా మేము మారకుండునట్లు, మేము 2 దీవెన పొందినట్లు, ప్రభు కృప పొంది విధేయత నేర్చుకున్నట్లు, దేవుని ఎదుట మెప్పు పొందినట్లు, దైవ సేవలో దేవుడు మమ్మల్ని మెచ్చుకున్నట్లు, మేము పరిపూర్ణలు మగునట్లు. మాకేం కావాలి? పెద్దగా చెప్పండి, అందరు చెప్పండి. రైట్, బాగా అర్థమైంది. ఇప్పుడు వస్తారమ్మా నా దగ్గరకి, ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉందని వస్తారా? కాబట్టి ప్రార్థన చేస్తా, మొత్తం పోయి పరిచయం చేయండి. పోండి. ఓకే, ఇంక లేండి.